ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పెరిగిన ఎండలకు తోడు వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దీంతో రోడ్లపైకి రావాలంటే జనం భయపడిపోతున్నారు. మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఉదయం 9 గంటల నుంచే చాలా విపరీతమైనటువంటి వేడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 43-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే వేడి గాలులు కూడా అధికంగా వీస్తున్నాయి. కేవలం పగటిపూటనే కాదు, సో రాత్రిపూట కూడా చాలా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో రాత్రి సమయాల్లో కూడా 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు వడగాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు జనాలనే చెప్పుకోవచ్చు. సో రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే మాత్రమే, అది కూడా ఉదయం 10 గంటల లోపు, అలాగే సాయంత్రం 5:30 గంటల తర్వాతనే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు ఎల్లుండి కొద్దిగా ఈ శుభకార్యాలు అంటే కొన్ని పెళ్ళిళ్ళు ఉండడంతో కొంత రాక తప్పని పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ ఎండ నుంచి, ఈ వేడి నుంచి తట్టుకోవడానికి చాలామంది కూడా అటు శీతల పానీయాల వైపు, అలాగే ఆ కొబ్బరి నీళ్ళ వైపు, అలాగే ఆ నిమ్మరసము, మజ్జిగ, అలాగే కొంతమంది అంబలి లాంటి వైపు తాగి కూడా కొంత ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బైక్ మీద బయటికి రావాలంటే కేవలం 5 నుంచి 10 కిలోమీటర్ల వరకే నడిపే పరిస్థితి కనిపిస్తుంది. ఆ పై చిలుకు కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ఈ ఎండ వేడికి బయటికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు వాహనదారులు చాలా పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రావాలని చెప్పి అటు అధికారులు కానీ, అలాగే వైద్యులు కానీ సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ చిన్నపిల్లలు, అలాగే ఆ వృద్ధులు ఈ యొక్క ఎండ నుంచి, అలాగే ఈ వడగాలుల నుంచి కొంచెం రక్షణగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వచ్చే ఈ 3-4 రోజులు కూడా ఉష్ణోగ్రతలు ఈ రకంగానే నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో న్యూస్ నవీన్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, మెదక్ నుంచి. ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జనం బయటికి రావాలంటే వణికిపోతున్నారు. ఏప్రిల్ నెలలోనే వేడి గాలులు వీస్తూ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. ప్రకాశం జిల్లాలో మండుతున్న ఎండలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రకాశం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అసలే కరువు ప్రాంతం, ఎండలు తీవ్రంగా ఉన్నాయని చెప్పుకున్నటువంటి ప్రకాశం జిల్లాను ఎండలు భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. బయటికి రావాలంటేనే జనం జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా టెంపరేచర్ బీభత్సంగా ఉన్న నేపథ్యంలో బయటికి రావాలంటేనే జనం జంకుతున్న పరిస్థితి ఉంది. రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పరుస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 5 గంటల నుంచే పనుల నిమిత్తం బయటకు వచ్చి 10 గంటల లోపే ఇంటికి చేరుకున్నటువంటి రైతులు కూడా కొంత సేద తీరడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు సాయంత్రం వరకు పొలం పనులు చేసుకున్నటువంటి రైతులు కేవలం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే పొలం పనుల కోసం వెళ్ళి 10 గంటలు 11 గంటలకల్లా ఇళ్ళకి చేరేటువంటి పరిస్థితి ఉంది. అలాగే టెంపరేచర్ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో రోజు రోజుకి మరింత టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా ప్రజలకు సూచనలు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉండడానికి ప్రయత్నించండి. వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే హీట్ వేవ్స్ ఒంగోలులో ప్రారంభమైన నేపథ్యంలో సాధ్యమైనంత వరకు పనులు ఉంటేనే తప్ప బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి అనేది కూడా ప్రజలకు సూచిస్తున్నారు. చల్లని పదార్థాలు, అలాగే వేడి వస్తువులు కాకుండా కొంత లస్సీలు, అలాగే కొంత ఫ్రూట్ జ్యూసులకి తీసుకొని కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా అధికార యంత్రాంగం కూడా చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు ఆ విధమైన సూచనలు పాటించాలి. సాధ్యమైనంత వరకు ఎండకి బయటికి రాకుండా, విడగాలుపులకి గురి కాకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.